నమస్తే ఫ్రెండ్స్, నేను మీ జర్నలిస్ట్ వలి. ఆంధ్రప్రదేశ్లో మద్యం కుంభకోణానికి సంబంధించి పూర్తి వాస్తవాలు బయటకు వచ్చేసాయి. ఈ మద్యం కుంభకోణంలో సూత్రధారి ఎవరో తెలిసిపోయింది. అంతిమ లబ్ధిదారు ఎవరు అనేది చాలా క్లియర్గా ఆధారాలతో సహా సంపాదించారు సిట్ అధికారులు. బూనేటి చాణక్య ఇతను ఈ కేసులో A8గా ఉన్నాడు. కుండబద్దలు కొట్టినట్టు పూసగుచ్చినట్టు జరిగినట్టుగా ఈ స్కామ్ గురించి మొత్తం చెప్పేశాడు. రాజు కసిరెడ్డి, మిథున్ రెడ్డి, విజయసాయిరెడ్డి వీళ్ళ ముగ్గురిని విచారించినప్పుడు అంతిమ లబ్ధిదారుని బిగ్ బాస్ని దాపెట్టారు. వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి ప్రస్తావన లేకుండా జాగ్రత్త పడ్డారు. కానీ ఈ బూనేటి చాణక్య A8గా ఉన్నటువంటి వ్యక్తి మొత్తం చెప్పేశాడు. ఈ బూనేటి చాణక్య ఎవరు? రాజు కసిరెడ్డి ఈ డిస్టిలరీస్, మద్యం సరఫరా కంపెనీలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి ముడుపులు వసూలు చేసే బాధ్యతను బూనేటి చాణక్యకు అప్పగించాడు రాజు కసిరెడ్డి. A8గా ఉన్నాడు. ఇతన్ని విచారించిన క్రమంలో ఆ డబ్బులు మొత్తం ఎవరు వసూలు చేయమన్నారు, వసూలు చేసిన మొత్తాన్ని మీరు ఎక్కడికి తరలించారు, ఎవరికి పంపించారు, ఏ రూపంలో పంపించారు, ఎంత పంపించారు, ఇవన్నీ కూడా బూనేటి చాణక్య చెప్పేశారండి సిట్ అధికారులకు. ఆయన చెప్పింది, ఆయన సిట్ విచారణలో చెప్పిన విషయాలు బయటకు వచ్చాయి. క్లియర్గా చెప్తా ఉన్నాడు. 4 వ్యక్తులకి నేను పంపించాను. ప్రతి నెల కూడా 50 నుంచి 60 కోట్ల రూపాయలు ముడుపులు, అంటే డిస్టిలరీస్ కంపెనీస్ నుంచి లంచాలు మేము వసూలు చేశాం. ఎవరైతే లంచాలు ఇస్తారో వాళ్ళకే మద్యం కాంట్రాక్టులు మేము ఇచ్చాము. ప్రతి నెల మీటింగ్స్ పెడతాము. ఒక్కొక్కసారి పర్సంటేజ్ ఇవ్వకపోతే వాళ్ళకి మద్యం సరఫరా చేసే కాంట్రాక్ట్ని తగ్గించేశాము. ఎవరైతే క్రమం తప్పకుండా లంచాలు ఇస్తారో, ఎవరు క్రమం తప్పకుండా కమిషన్లు ఇస్తారో వాళ్ళకి మాత్రమే ఆ కాంట్రాక్టులు ఇచ్చాం. వాళ్ళు ఇచ్చినటువంటి కాంట్రాక్ట్ని బట్టి వాళ్ళు సరఫరా చేసినవే మేము ప్రభుత్వ మద్యం దుకాణాల్లో విక్రయించామని చెప్పి చాలా క్లియర్గా ఈ బూనేటి చాణక్య అనే అతను చెప్పేశాడు. అంటే ఈ పాలసీ రూపొందించిన తర్వాత 4 సంవత్సరాల 2 నెలల కాలంలో 3,200 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసి 4 వ్యక్తులకి పంపించాను అని చెప్పాడు. ఎందుకంటే ఈ పంపించే బాధ్యత మొత్తం రాజు కసిరెడ్డి చాణక్యగా అప్పగించాడు. ఎవరెవరికి పంపించాడు, ఏ సంవత్సరం, ఏ నెల, ఏ రోజు, ఏ రూపంలో పంపించాడో కూడా మొత్తం ఆధారాలు ముందు పెట్టి చాణక్యను ప్రశ్నిస్తే మొత్తం గక్కేశాడండి. అనిల్ రెడ్డి ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారి పెదనాన్న రెండో కుమారుడు. పెదనాన్న జార్జి రెడ్డి ఉన్నాడు, అతను రెండో కుమారుడు అనిల్ రెడ్డి. ఇక రెండో వ్యక్తి భారతీయ సిమెంట్స్లో డైరెక్టర్గా పనిచేస్తున్నటువంటి వ్యక్తి గోవిందప్ప బాలాజీ. ఇక మూడో వ్యక్తి విజయసాయిరెడ్డి, 4వ వ్యక్తి మిథున్ రెడ్డి. ఈ 4కి ఈ 3,200 కోట్ల రూపాయలని దఫాలుగా ప్రతి నెల పంపించాము. ఆ పంపించిన మొత్తం ఈ 4 నుంచి కూడా జగన్మోహన్ రెడ్డికి చేరుకున్నాయి. ఈ 4 వాళ్ళకి సొంతంగా వాడుకోవటానికి లేదు. ఏదైనా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారమే, జగన్మోహన్ రెడ్డి గారు చెప్తేనే వాళ్ళు ఏదైనా కంపెనీల్లో పెట్టుబడులు పెట్టాలన్నా, వాళ్ళు ఇంకొక ఎక్కడైనా ట్రాన్సాక్షన్ చేయాలన్నా, వేరే వాళ్ళకి తరలించాలన్నా జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకుండా లేదు. వారి డైరెక్షన్లోనే జరిగింది. వారు చెప్పినట్టు వీళ్ళు చేశారు. కొంత సొమ్ముని డైరెక్ట్గా తాడేపల్లి ప్యాలెస్కి పంపించండి పంపించారు. కొన్ని కోట్ల రూపాయలని వివిధ రంగాల్లో పెట్టుబడులు పెట్టాలంటే పెట్టారు. ఇది మొత్తం క్లియర్గా చాణక్య చెప్పాడు. అంతిమ లబ్ధిదారు, ప్రధాన సూత్రధారి జగన్మోహన్ రెడ్డే. ఆయన డైరెక్షన్లోనే ఈ 4 నడుచుకున్నారు అని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి చెప్తేనే రాజు కసిరెడ్డి సినిమాల్లో కూడా పెట్టుబడులు పెట్టాడంట. ఆ స్పై అనే సినిమాని తీశారు, పాన్ ఇండియా మూవీ. తర్వాత ఇంకొన్ని సినిమాలు పెట్టుబడులు పెట్టడానికి కూడా సిద్ధమైపోయారు. ఈ లోపు అధికారం మారిపోయేసరికి ఆ సినిమాలు పట్టాలెక్కలేదంట. తర్వాత కొన్ని రియల్ ఎస్టేట్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టారంట. ఈ మద్యం ద్వారా వచ్చినటువంటి ఈ డిస్టిలరీస్ కంపెనీస్ నుంచి తీసుకున్నటువంటి లంచాలతో రియల్ ఎస్టేట్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టారు, సినిమాలు తీశారు, ఆసుపత్రుల్లో పెట్టుబడులు పెట్టారు. మిథున్ రెడ్డి గారికి కొన్ని 500 కోట్ల రూపాయలు వేరే కంపెనీలో పెట్టుబడులు పెట్టారంట. ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తేనే ఎక్కడెక్కడ ఎంత మొత్తంలో పెట్టుబడులు పెట్టాలి, మరికొంత డబ్బుని ఎలక్షన్స్ కోసం, మొన్న జరిగిన 2024 ఎన్నికల్లో కొంతమంది అభ్యర్థుల ఎన్నికల ఖర్చు కోసం కూడా ఈ డబ్బును ఉపయోగించారని చెప్పి అధికారులు విచారణలో ఈ విషయాలన్నీ కూడా బయటపడుతున్నాయి. సో డెఫినెట్గా మొత్తం చెప్పేశాడు. వీళ్ళు ఇంతకుముందు విచారించిన వాళ్ళేమో కసిరెడ్డి రాజశేఖర రెడ్డి కావచ్చు, మిథున్ రెడ్డి, విజయసాయిరెడ్డి వీళ్ళని విచారించినప్పుడు బిగ్ బాస్ని దాపెట్టారండి. కానీ ఈ బూనేటి చాణక్య మొత్తం చెప్పేశాడు. జగన్మోహన్ రెడ్డి గారికే ఇది ఈ స్కామ్ మొత్తం ప్రతిరోజు ఏ నిమిషం ఏం జరుగుతుందో మినిట్ టు మినిట్ తెలుసుకుంటాడు జగన్మోహన్ రెడ్డి. ఆయన ఆదేశాలతోనే, ఆయన డైరెక్షన్తోనే ఈ దందాలు మొత్తం, కమిషన్ల దందా మొత్తం నడిచింది. ఆయన ఎక్కడ పెట్టుబడులు పెట్టమంటే అక్కడికి పెట్టినటువంటి పరిస్థితుంది. కొన్ని విదేశాలకు కూడా తరలించారంట. కొంత డబ్బుని దుబాయ్కి, అలాగే మరికొంత ఆఫ్రికా కంట్రీస్ కూడా తరలించారు హవాలా రూపంలో అని చెప్పి చాలా క్లియర్గా బూనేటి చాణక్య అనే వ్యక్తి సిట్ అధికారుల ముందు చెప్పేశాడు.
ఈ విషయం మనకు ఎప్పుడు తెలిసింది? లోక్సభలో తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు లోక్సభలో చాలా క్లియర్గా చెప్పాడు, ఈ స్కామ్ ఈ విధంగా జరిగింది, ఈ కంట్రీస్కి పోయాయి అని చెప్పి ఆయన చాలా బలంగా లోక్సభ వేదికగా మాట్లాడారు. ఎందుకంటే ఆధారాలు లేకపోతే, డీటెయిల్స్ లేకపోతే అత్యున్నత చట్టసభల్లో ఇలాంటి ప్రకటన చేయరండి. ఎందుకంటే చాలా బాధ్యతాయుతంగా చట్టసభల్లో మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంటుంది. అబద్ధాలు చెప్తే ఆ సభ్యుడు ఆ సభా ఉల్లంఘన కింద గురయ్యే పరిస్థితి ఉంటుంది. కాబట్టి చాలా జాగరూకతగా మాట్లాడాలి. అసత్యాలు, అబద్ధాలు, అవాస్తవాలు చట్టసభల్లో చెప్పడానికి వీల్లేదు. అందుకనే ఇది ఎప్పుడైతే లావు శ్రీకృష్ణదేవరాయలు గారు మద్యం స్కామ్ పెద్ద ఎత్తున జరిగిందని చెప్పి లోక్సభలో మాట్లాడారో వెంటనే అమిత్ షా గారు పిలిపించి మాట్లాడారు. లావు శ్రీకృష్ణ అంత పెద్ద మొత్తంలో జరిగిందా, ఇన్ని వేల కోట్ల రూపాయలు దేశం దాటించేశారని చెప్పి ఆ డీటెయిల్స్ మొత్తం లావు శ్రీకృష్ణదేవరాయల నుంచి తీసుకున్నారు అమిత్ షా. సో డెఫినెట్గా ఇంత పెద్ద స్కామ్లో అసలు సూత్రధారి జగన్మోహన్ రెడ్డి, అసలు లబ్ధిదారు, సో మెయిన్ బెనిఫిషియరీ అనమాట జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి తేట తెల్లమైంది. సో ఆ వాస్తవాలన్నీ కూడా బయటకు వచ్చాయి. బూనేటి చాణక్య కుండ బద్దలు కొట్టినట్టు మొత్తంగా కేశాడు. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన ఆధారాలతో సహా విషయాలు బయటకు వచ్చాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డికి సిట్ పోలీసులు ఎప్పుడు నోటీసులు ఇస్తారు? వీళ్ళందరినీ విచారించారు కదా, జగన్మోహన్ రెడ్డి గారి పేరు బయటకు వచ్చింది కదా, జగన్మోహన్ రెడ్డి గారి డైరెక్షన్లో ఇదంతా జరిగింది, పాలసీ రూపకల్పన కావచ్చు, ఇదంతా మొత్తం బయటకు వచ్చింది కదా. ఇప్పుడు సిట్ పోలీసులు ఎంత వేగంగా స్పందిస్తారు జగన్మోహన్ రెడ్డి గారికి నోటీసులు పంపించడానికి? ఇది ప్రజలందరూ కూడా అడుగుతున్నటువంటి ప్రశ్న. ఈ మొత్తం కుంభకోణం ఆయన కనుసల నుండి జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకుండా చీమ కూడా కదలదు. ఆయన ప్రభుత్వంలో ఆయన నాయకులు కావచ్చు, ఆయన అధికారులు కావచ్చు, ఆయన చేసినటువంటి పాలసీ కావచ్చు. కాబట్టి డెఫినెట్గా సిట్ పోలీసులు జగన్మోహన్ రెడ్డికి నోటీసులు ఇచ్చి విచారణకు పిలుస్తారా? ఆధారాలు ముందు పెట్టి జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించే అవకాశం ఉందా? అందరూ కూడా వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో డెఫినెట్గా ఎంత టైం తీసుకుంటారో తెలియదు, కానీ జగన్మోహన్ రెడ్డి గారిని పిలిస్తే అసలు వాస్తవాలు ఇంకా బయటకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే వేల కోట్ల రూపాయల ప్రజాధనం లూటీ అయిపోయింది. ప్రజలకు చెందాల్సినటువంటి సొమ్ము, ప్రభుత్వ ఖజానాలో ఉండాల్సినటువంటి సొమ్ము, వీటన్నిటిని కూడా దారి మళ్లించేసి తమ సొంతానికి వాడుకుంటే నిజంగా ఎంత దారుణమైనటువంటి విషయం. సో డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి గారిని, ఆయన పేరు ప్రస్తావించాడు కాబట్టి చెప్తున్నాను, ఆయన పిలవాలా, విచారించాలా, విచారించిన తర్వాత అది నిజమని రుజువైతే జగన్మోహన్ రెడ్డిని అరెస్టు చేయాల్సినటువంటి అవసరం కూడా కనిపిస్తోంది. సో చూద్దాం నెక్స్ట్ పరిణామాలు ఏ విధంగా ఉంటున్నది. ఈ వీడియోకు సంబంధించి ఈ బూనేటి చాణక్య అనే వ్యక్తి చెప్పినటువంటి ఈ విషయాల మీద మీ అభిప్రాయం ఏంటి? మద్యం స్కామ్కి సంబంధించి ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి విచారణ, ఈ సభ్యులు వెల్లడించినటువంటి విషయాలను బట్టి మీకేం అర్థమైందో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియోని లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.